అందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు. ప్రతి ఒక్కరూ సంక్రాంతి పండుగ అయిన తర్వాత నుంచి రావడానికి ట్రై చేయండి. ఎందుకంటే మేబీ ఈవెంట్స్ రావచ్చు. ఒకవేళ డేట్ వచ్చిన తర్వాత కూడా ఒక 1 మంత్ కానీ 2 మంత్ అలాంటి టైం ఏం పెట్టడు. అయితే 6 days 2 weeks అలా పెడతారు. కాబట్టి మీరు స్టార్టింగ్లో ఏ విధంగా వర్కౌట్ చేశారో ఇప్పుడు కూడా అదే విధంగా ఒక 10 or 15 days కంటిన్యూగా వస్తే 100% మీరు రిజల్ట్ సక్సెస్ అవుతారు. చాలామంది లేజినెస్, రేపు డేట్ వచ్చిన తర్వాత అదే లేజినెస్ కంటిన్యూ చేస్తే మన ఈవెంట్ సక్సెస్ కాలేము. ఇన్ని రోజులు ప్రాక్టీస్ చేసినంత వృధా అవుతుంది. కాబట్టి ఇంటి దగ్గర ఉండి చేయలేకపోతున్నారు చాలామంది. ఇక్కడికి వచ్చేయండి, ఒక 1 month సీరియస్గా చేయండి, 100% మీరు సక్సెస్ అవుతారు. చేయకుండా ఇంట్లోనే ఉండేసి లాస్ట్కి హడావుడి చేయడము, కంగారు పడే ఈవెంట్స్ చేయకపోవడము, మళ్ళీ మీరు బాధపడ్డము, మీ ఫ్యామిలీ బాధపడ్డము, మీ కష్టం అంతా వేస్ట్ అవుతుంది. కాబట్టి రావడానికి ట్రై చేయండి. ఇక్కడ కూడా చాలామంది స్టూడెంట్స్, ఐరేజ్ ఇన్స్టిట్యూట్ అనుకోకండి, నైస్ ఐరేజ్ రామాయ ఇన్స్టిట్యూట్ స్టూడెంట్స్, అదేవిధంగా ఇండివిజువల్ స్టూడెంట్స్, వాళ్ళకి నేను ఒకటే చెప్తున్నాను, మార్నింగ్ సంక్రాంతి నుంచి సంక్రాంతి తర్వాత మార్నింగ్ రెగ్యులర్గా 5 to 7:30 స్టార్టింగ్లో మనం ఏ విధంగా ప్రాక్టీస్ స్టార్ట్ చేసామో అదేవిధంగా సంక్రాంతి తర్వాత ఆ వర్కౌట్ నేను చేపిస్తాను. మళ్ళీ మీలో మీకు కాన్ఫిడెంట్ పెరిగేటట్టుగా ఈవెంట్స్ మళ్ళీ స్టార్ట్ చేద్దాం. నేను 800 ఈజీ కొట్టగలుగుతాను. సంక్రాంతి తర్వాత స్ట్రెంత్ని చూసి మళ్ళీ ఈవినింగ్ కూడా నేను స్టార్ట్ చేయగలుగుతాను. ఈవినింగ్ కూడా లాంగ్ జంప్, హై జంప్, షార్ట్ పుట్ ఈవినింగ్ స్టార్ట్ చేస్తాను. ఆఫ్టర్ సంక్రాంతి స్ట్రెంత్ని బట్టి ఎవరైతే రావడానికి ట్రై చేసి మీ స్ట్రెంత్ని కాపాడుకోండి. దాంతోపాటు ఈవెంట్స్తో పాటు స్టడీస్ని కూడా ఎక్కడ నెగ్లెక్ట్ చేయకుండా రెండింటికి బేస్ చేసుకుంటూ ముందుకెళ్ళండి. కాబట్టి 2019 ఇయర్లో ఖచ్చితంగా డిపార్ట్మెంట్ రస్తోనే రావాలనుకుంటే కష్టపడాలి. కష్టపడకపోతే ఏది రాదు. కాబట్టి ఆఫ్టర్ సంక్రాంతి రావడానికి ట్రై చేయండి. మార్నింగ్ 5 to 7, ఈవినింగ్ కూడా 5 to 7 మన ఈవినింగ్ స్టార్ట్ చేసేస్తాము. సంక్రాంతి తర్వాత ఏపీ వాళ్ళకి ఒకటే చెప్తున్నాను నేను, వాళ్ళకి 1600 మీటర్ ఉంటుంది, 100 మీటర్ ఉంది, లాంగ్ జంప్ ఉంది. కాబట్టి ఆ 1600 మీటర్ కూడా గర్ల్స్కి అయితే 10.5 minutes ఉంది, బాయ్స్కి అయితే 8 minutes ఉంది. కాబట్టి వాళ్ళకు మెయిన్ స్ట్రెంత్ ఇంప్రూవ్ అయితే, బ్రీత్ కంట్రోల్ అయితే ఈజీగా 1600 మీటర్ ఈజీగా రీచ్ అవ్వగలుగుతాము. కాబట్టి బ్రీత్ కోసమైనా గ్రౌండ్కి రావడానికి ట్రై చేయండి. అదే మెరిట్లో రావాలి. మనకు డ్యూరేషన్ ఎక్కువ ఉందని నెగ్లెక్ట్ చేసామనుకో ఏది చేయలేము. 8 మీటర్ ఉన్నప్పుడు బాయ్స్ అట్లీస్ట్ 6 కొట్టిస్తే మంచి మెరిట్ ఉంటుంది. 100 11 చేంజ్లో కొడితే మంచి మెరిట్ ఉంటుంది. లాంగ్ జంప్ 5 క్రాస్ చేస్తే మంచి మెరిట్ ఉంటుంది. ఇప్పుడు గర్ల్స్ కూడా 8 minutes కొడితే మంచి మెరిట్. 100 ఒక 15 seconds or 16 seconds. ఈ అన్నీ మనము సెకండ్స్లో తక్కువలో కొట్టాలనుకుంటే ఖచ్చితంగా హార్డ్ వర్క్ చేయాలి. హార్డ్ వర్క్ చేయకపోతే రాదు. మరొకసారి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ.